ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. స్వామి, సైకిల్ యాత్రకు బిగించేశాను. ఇక నుంచి రోజు వీడియోలు వస్తాయి నాన్న. రోజు చూస్తూ ఉండే. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరం కలిసి ఒక ఫోటో అష్టాదశ పీఠాలు, జ్యోతిర్లింగాలు, వైష్ణవాలయాలు మొత్తం ఇండియాలో ఉన్నాయన్నీ తిరిగి వస్తా స్వామి. రోజు వీడియో వస్తుంది, చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్లు చేయండి, కామెంట్లు తప్పకుండా పెట్టండి స్వామి, షేర్లు చేయండి స్వామి. ఒకసారి వచ్చేది మీరు రెండు పక్కన మీరు రాలేదు. రోడ్ మీద మా ఫ్యామిలీతో ఫోటోలు దిగి ఇక బయలుదేరా స్వామి. ఇక ముందు మా ఇంటి దగ్గర శివాలయం, హనుమాన్ టెంపుల్, సాయిబాబా టెంపుల్, అయ్యప్ప టెంపుల్ ఉన్నాయి. అన్నీ మా మనవరాలను తీసుకొని అన్నీ చూపించి మళ్ళీ చార్నాళ్ళకి వస్తా కదా, ఒక 3 సంవత్సరాలన్నా పడుద్ది. అందు గురించి మొత్తం చూపిద్దామని చెప్పి అన్ని గుళ్ళు తిప్పానమాట. అంటే మా ఇంటి దగ్గర గుళ్ళే తిప్పాను. ఇక అక్కడి నుంచి ఇక వినాయకుడి గుడి దగ్గరికి వెళ్ళాం. మళ్ళీ మా ఇంటి అవతల ఉంది. మా బంగారం చూడండి, చక్కగా దండం పెట్టుకుంటుంది, హారతి తీసుకుంటుంది, ఎంతో చక్కగా. ఈ కనకదుర్గమ్మ గుడి, ఇది హనుమాన్ టెంపుల్. ఈ నవగ్రహాలు అవి. భక్తి గురించి వీడియోలు చేయటం కొత్తగా స్వామి. పోయినసారి కూడా ఎక్కువ చేయలేదు, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. అన్నీ శుభ్రంగా చెబుతారు, అనుభవం అయితే కానీ తెలియదు కదా. అందుకనే సబ్స్క్రైబ్ చేసుకోండి స్వామి, రోజు చూడండి. సాయిబాబా టెంపుల్ ఇది. అయ్యప్ప టెంపుల్కి వెళ్తున్నా పైకి. మా శిష్యుడే శేఖర్ స్వామి అని పెద్ద గురుస్వామి అన్నమాట. ఈ స్వామి 18 సార్లు కూడా అయిపోయింది. ఈ స్వామికి గురుస్వామిని నేను. ఇప్పుడు పెద్ద గురుస్వామి అయిపోయాడు. హరిచందన హిరణ్య అమ్మ పేరు చెప్పావా? ఫణేంద్ర కుమార్. సౌజన్య అంతే స్వామి. సకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధార్థం హరిహరపుత్ర అయ్యప్ప స్వామి సిద్ధార్థం నవగ్రహ నరఘోష శత్రుదోష నివారణార్థం సకల ఆటంక నివారణార్థం శ్రీ పూర్ణ పుష్కరామ సహిత హరిహరపుత్రయ్యప్ప స్వామి కృపా కటా సిద్ధార్థం శ్రీ హరిహరపుత్రయ్యప్ప స్వామి యాత్రా బల సిద్ధార్థం శ్రీ అష్టాదశ పీఠ యాత్రఫల సిద్ధార్థం సకలాటంక నివారణార్థం సకల దోష నివారణార్థం శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి కృపా కటాక్ష సిద్ధార్థం మనోవంచ ఇష్టకామ్య ఫల సిద్ధార్థం శ్రీ పూర్ణ పుష్కరామ సహిత హరిహరపుత్ర
మంగళైరాజం సమర్పయామి. యాత్రవలసిద్ధం శీఘ్రమేణ ఆయురారోగ్య సిద్ధిరస్తు. హరిహరయ్యప్ప స్వామి కృపాకట సిద్ధిరస్తు. విజయోస్తు విజయోస్తు. చక్కగా గుళ్ళన్నీ చూసుకొని ఇక అక్కడి నుంచి ఇక వినాయక స్వామి గుడి వేరే సపరేట్గా ఉంది. అవి వినాయకుడి గుడి అని చెబుతాం మేమే. ఇక అక్కడికి వచ్చామన్నమాట. అక్కడి నుంచి ఇదో శివ గుడి. ఇవన్నీ కేపీహెచ్పి కాలనీ 4th ఫేస్లో అయినాను. మొత్తం చాలా గుళ్ళు ఉన్నాయి, 3 గుళ్ళు. ఇది LIG ప్లాట్స్లో ఉంటుంది అన్నమాట. ఇక్కడి నుంచి మొత్తం కేపీహెచ్బి కాలనీ 3rd ఫేస్లో. ఇది హౌసింగ్ బోర్డు వచ్చి కనకదుర్గమ్మ వారి టెంపుల్, సాయిబాబా టెంపుల్ దర్శించుకొని ఇక్కడ నాకు ఎమ్మట మళ్ళీ టెంపుల్ బస్ స్టాప్లో వినాయకుడి గుడి ఉంది. ఆ గుడికే వెళ్తున్నా స్వామి. ఆ గుడి నాకు బాగా కలిసి వచ్చింది. 2024లో కూడా అక్కడి నుంచే బయలుదేరి వెళ్ళా అన్నమాట. అందులో ఆ గుడి వర్క్ అంతా నేనే చేస్తూ ఉంటాను. అందు గురించి ఆ గుడికి వెళ్ళి అక్కడి నుంచే బయలుదేరా అన్నమాట. అంతా నా కస్టమర్లే ఉంటారు అక్కడ. చాలా బాగుంటుంది కూడా గుడి. ఇక బయలుదేరి వెళ్తున్నా. ఇదే ఆ వినాయకుడి గుడి అన్నది. అంతా తెలిసిన వాళ్ళే, చాలా ఇదిగా ఉంటారు. ఇక్కడే బ్యానర్ పెట్టాను. బ్యానర్ పెట్టి ఇది హనుమాన్ కొత్తగా పెట్టారనమాట ఈ మధ్యన. ఇక ప్రెసిడెంట్లు, సెక్రటరీలు అందరూ ఇక వీడియో తీయడానికి చెప్పి శ్రీనివాసరావు సారు, రాజా గారు బయలుదేరి మలక్పేటలో అన్నమాట. ఇది మలక్పేటలో చూసుకొని వీడియో తీయటానికి సిటీలో అసలు కుదరట్లేదు స్వామి. వీడియో తీయటానికి రోడ్ పక్కన బండి ఆపటానికి కుదరట్లేదు స్వామి. అందుకనే ఎక్కడో ఒక చోట మొత్తం తీసుకున్నా. మలక్పేటలో తీసేసి ఇక బయలుదేరా అన్నమాట. బాలాజీ నగర్ టెంపుల్లో ఆగా స్వామి. ఇవాళ ఈ స్వామి చెప్పే మాటలు ఏనండి. ఆయనే మొత్తం గ్రామము మల్లాపూర్, బాలాజీ నగర్, శ్రీ హనుమాన్ ఉమామహేశ్వర సహిత హనుమాన్ దేవాలయం, RCA రోడ్డు, మండల్ బాలాపూర్. ఈ యొక్క దేవాలయంలో ఎవరైనా పూజా కార్యక్రమం చేసుకున్నా, ఎవరైనా కోరికలు తీసుకున్నా, పెళ్లి గానులకు కూడా ఇక్కడ పూజాకరం చేసుకుంటే శీఘ్రమే కళ్యాణం జరిగింది. అలాగే సంతానం లేని వారికి ఇక్కడ నాగప్రతిష్ఠ చేస్తే సంతానం జరిగింది. కాబట్టి దివ్యమైన ఆలయంని సందర్శించుకున్న వారికి అనేక శుభాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతుంది. శుభం భూయాత్. కానీ చాలా ప్రశాంతంగా ఉంది స్వామి. ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందంటే చెప్పక్కర్లా. ఇప్పుడే ఇంకా గుండె డెవలప్ చేస్తున్నారు. ఇక అమ్మవారు శివాలయంలో అమ్మవారు, సాయిబాబా, హనుమాన్ అన్నీ పెట్టారు.
మళ్ళీ అమ్మవారు ఉందన్నమాట, నాగమ్మ. ఎంత బాగుందంటే ఇది కొత్త కడుతున్నారు ఇప్పుడు, చాలా బాగా చేస్తున్నారు. ఎంత బాగున్నాడు విగ్రహం కూడా. ఇక అమ్మవారు చూడు ఎంత కళగా ఉందో చూడండి. అప్పుడు నాగమ్మ తల్లి అంటే నాగమ్మ తల్లి. అసలు ఇక్కడ చాలా బాగుంది. అసలు ఎప్పుడు పూజలు జరుగుతూనే ఉంటాయంట. అసలు నేనున్నంతసేపు ఎంతమంది వచ్చారంటే చెప్పక్కర్లా, అంతమంది వచ్చారు. ఇది ఇక్కడ నా పడక, వేసుకున్నాను, సామాన్ అన్నీ పెట్టుకున్నాను. అంటే ఇక్కడ వర్క్ నడుస్తుంది, అందు గురించి అక్కడ పక్కనే వేసుకున్నాను అనమాట. ఇది దోవ అని చెప్పి ఇక్కడ వేసుకోవాలా. ఆ బట్టలు కూడా ఇక్కడే ఆరేసాను. ఉదయాన్నే లేచి మళ్ళీ బయలుదేరుతా. అందరూ సబ్స్క్రైబ్ చేయండి నాన్న.